అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయపారసన్. 2024 జూన్ 4వ తారీఖున అధికారంలోకి ఎవరు వస్తారన్నది పక్కన పెడితే, రెండు పార్టీల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు కానీ, కార్యకర్తలు కానీ కొన్ని పేర్లు కానీ, కొన్ని మ్యాప్లు కానీ వేసుకోవడం జరుగుతుంది. టీడీపీ వాళ్ళు అయితే వైసీపీలో ఉన్న కొంతమంది నాయకుల పేర్లు రాసుకుని, ముఖ్య నేతలు కూడా వీళ్ళని ఏ విధంగా మన పార్టీ అధికారంలోకి వస్తే ఇబ్బంది పెట్టాలి, మన పార్టీ వస్తే పలానా అంటే వీళ్ళ బూతులు కూడా పలానా నా వాడిని, పలానా యా వాడిని తుక్కు కింద కొట్టాలి, బట్టలు కూడా తీసుకొట్టాలి, లేదంటే నానా ఇబ్బందులు పెట్టాలి. మన వాళ్ళ ఐసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి నానా యాగి మామూలు కాదు అని కొంతమంది పేర్లు అయితే తయారు చేసుకోవడం జరిగింది. శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు, కడప వరకు కూడా. ఇందులో చాలామంది ఎక్కువ వైసీపీ నాయకులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ ఓవర్ యాక్షన్ కానీ, వాళ్ళ అడావుడు కానీ, అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం కానీ, చంపే విషయంలో కానీ, ఇటువంటి విషయాలు రేపు పొద్దున మనకి ఆపోజిషన్ ఉండకూడదనే విధానంలో వాళ్ళు ప్రవర్తించిన తీరులో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఈ 5 సంవత్సరాలు జరిగిన దారుణమైన రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ జరగలేదు. అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఈ ఎలక్షన్ 4 రోజులు చేసినటువంటి టీడీపీలో ఉన్నటువంటి ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళని, టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని మనం మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళు అంత చూడాలి. మళ్ళీ 2029లో వాళ్ళు నోరెత్తకూడదు, పోటీ చేయడానికి భయపడాలనే విధంగా వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ తయారవుతున్నారు. ఏదేమైనా ఒక పార్టీ టార్గెట్లు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఏ టార్గెట్లు ఎంతవరకు పెట్టుకున్నా ఏ పార్టీ గెలుస్తుందనేది జూన్ 4వ తారీఖున తెలిసిన తర్వాతే. టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు నెగ్గితే వాళ్ళ సంతోషం అంతా ఎంతో కాదు. కానీ దీని అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయ వికృతి క్రీడ. గతంలో చాలా రాజకీయాలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, రాజశేఖర్ గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ రాజకీయాలు ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయం ఒక ఎత్తు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకరినొకరిని చంపుకోవడాలు, ఇబ్బంది పెట్టుకోవడాలు, టార్గెట్ పెట్టుకోవడాలు, ఈ విధానాల్లో రాజకీయాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి నడిపాడు కాబట్టి రేపు పొద్దుట కూడా టీడీపీ వస్తే అదే విధానం కొనసాగే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఈ విధమైనటువంటి రాజకీయ విధానాలు కొనసాగితే రాష్ట్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటాయి. రాష్ట్రం ఉన్నటువంటి మిగతా ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. దయచేసి రేపు పొద్దున ఏ పార్టీ అధికారంకి వచ్చినా ఈ విధ్వంసకాండ, కక్షపూరిత రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తే బాగుంటుంది. జై భీమ్.